ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 25వ తారీఖు శుక్రవారం. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, విప్రో నెగిటివ్గా క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్లాట్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మైల్డ్ బుల్లిష్గా క్లోజ్ అయింది. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి కొంత వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది చూస్తే ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, మెటల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ముఖ్యంగా టాప్ లూజర్లో ఎఫ్ఎంసీజీ ఉంది. టాప్ గెయినర్స్లో పిఎస్యూ బ్యాంక్, ఫార్మా సెక్టార్లో కొంత రికవరీ అనేది కనిపించింది. మొత్తం మీద మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఇండియన్ సెక్టార్స్ నుంచి కనిపిస్తూ ఉంది. గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఏషియా మార్కెట్, జపాన్ కొద్దిగా లాస్ సైడ్ ఉంది. S&P 500 విక్స్ తగ్గుతుంది. సౌత్ కొరియా, రష్యా, హ్యాంగ్సెంగ్ అండ్ ఫ్రాన్స్ నెగిటివ్గా ఉండగా యూరప్, జర్మన్, లండన్, ముఖ్యంగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అండ్ US 500 కొద్దిగా బుల్లిష్ టెరిటరీలో ట్రేడ్ అవుతున్నాయి. చైనా A50 షేర్స్ కూడా స్లైట్ బుల్లిష్గా ఉన్నాయి. అగైన్ గ్లోబల్గా మనం చూసుకున్నట్టయితే మిక్స్డ్ కాంటెక్స్ట్ కనిపిస్తుంది. US మార్కెట్స్ అయితే స్లైట్ బుల్లిష్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఫ్యూచర్స్. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే యూఎస్కు సంబంధించిన ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో అది తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రీవియస్ కౌంట్ చూస్తే 242K, దాని తర్వాత ఫోర్కాస్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేశారు 243K అంటే స్లైట్గా పెరుగుతుందని, బట్ చాలా తగ్గిపోయిందనమాట. ఇక్కడ 227K మాత్రమే నంబర్స్ అనేది రిలీజ్ చేసింది. ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత S&P గ్లోబల్ వాళ్ళు ఏంటంటే యూఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంపెనీస్ని అనలైజ్ చేస్తారనమాట, డేటా అనేది కలెక్ట్ చేసి. ఇది పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనమాట. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలా జరుగుతుంది, కంపెనీ యూటిలైజ్ చేసుకుంటుందా, కెపాసిటీని ఎక్స్పాన్షన్ చేస్తుందా, ప్రొడక్షన్ తగ్గిస్తుందా, ఓకే, సో ఆర్డర్స్ ఏమైనా కొత్తగా వస్తున్నాయా, తగ్గుతున్నాయా, అండ్ లేబర్ కాస్ట్ కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇదంతా కూడా వీళ్ళు ఒక అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కదా, వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు అనుకోండి, ప్రొడక్షన్ అంటే డిమాండ్ ఉంది, అప్పుడు దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఎకనామీ అనేది ఎక్స్పాన్షన్ జరుగుతుంది, పాజిటివ్గా ఒక ట్రాక్లో వెళ్తుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది PMI డేటా ప్రీవియస్గా 47.3 ఉంది. 47.5 ఉంటుందని చెప్పేసి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు నంబరు, కానీ 47.8 వచ్చిందనమాట. అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చింది. సో ఇది గ్రీన్ అనమాట, పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా సర్వీస్ సెక్టార్కి సంబంధించిన PMI డేటా కూడా రిలీజ్ చేస్తారు. సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయా, ఓకే అట్లా. సో ప్రీవియస్గా 55.2 ఉంది. 55 ఉంటుందని, తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ 55.3 అనేది రావడం జరిగింది. అగైన్ ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొత్తగా సేల్స్, హోమ్ సేల్స్ అయితే పెరిగాయి. ప్రీవియస్గా 790K ఉంది, ఈ 738K అనేది రావడం జరిగింది. మొత్తం మీద అన్నీ కూడా యూఎస్కు సంబంధించిన డేటా అనేది పాజిటివ్గా వచ్చింది. ఈరోజు డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది రావడం జరుగుతుంది డేటా. సో ప్రాబబ్లీ ఈ డేటా కూడా ఫండమెంటల్గా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి నిన్నటి రోజున కంపెనీస్ చాలా రిలీజ్ చేశాయి రిజల్ట్స్. ప్రాబబ్లీ ఇవన్నీ కూడా నిన్న కవర్ అయ్యి మార్కెట్ అవర్స్ తర్వాత ఏంటంటే రిజల్ట్స్ అనౌన్స్ చేసినాయి అనుకోండి, ఈరోజు ఇంపాక్ట్ అవుతాయి. స్ట్రాంగ్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అలాగా. అయితే ఈరోజు కూడా చాలా కంపెనీస్ అగైన్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి నేనైతే చదవట్లేదు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళాయి. ఇండియా మార్ట్, ఎస్కార్ట్స్, RBL బ్యాంక్, మనప్పురం, NMDC, ఆర్తి ఇండస్ట్రీస్, బంధన్ బ్యాంక్, PEL, IEX అనేది ప్రాబబ్లీ ABFRL అండ్ LTF కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. వీటిలో మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ కాబట్టి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ ఏంటంటే రోల్ ఓవర్ అనేది జరిగే అవకాశం ఉంది. ఇక నిఫ్టీ ఏ విధంగా ఉంది ఓవరాల్గా అనేది మనం చూస్తే అల్ట్రాటెక్ సిమెంట్ మాత్రం స్ట్రాంగ్ గ్రీన్లో ఉంది. అండ్ లూజర్స్లో హిందుస్థాన్ యూనిలివర్, హిందాల్కో, నెస్ట్లీ, SBI లైఫ్, బ్రిటానియా, బజాజ్ ఆటో అనేది కనిపిస్తుంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం చూసుకున్నట్లయితే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుందంటే సింజిన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, శ్రీశెమ్, శ్రీరామ్ ఫైనాన్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్ సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అంటే షార్ట్ చేసి కవర్ చేస్తున్నారు. నవీన్ ఫ్లోర్, దాల్మియా భారత్, అల్ట్రాటెక్ సిమెంట్కు, బెర్జర్ పెయింట్, హింద్ పెట్రో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ జరుగుతుంది. అంటే ఇంకా పడిపోతాయి అన్న కాన్సెప్ట్లో సెల్లింగ్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. లాల్పాత్, హిందుస్థాన్ యూనిలివర్, ఎస్కార్ట్స్, OFSS, LTF. అదేవిధంగా లాంగ్ అన్వైండింగ్ అనమాట, ఆల్రెడీ లాంగ్ తీసుకొని ఎగ్జిట్ అవుతున్నారు. అటువంటి వాటిలో SBI లైఫ్, బిర్లా సాఫ్ట్, హిందాల్కో, డాబర్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే
సో ఫ్రెండ్స్, నిన్నటి రోజున కొంచెం స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం దీని ప్రకారం మనం అనలైజ్ చేసుకుంటే వాల్యూమ్స్ అయితే చాలా తక్కువ పార్టిసిపేట్ చేసినాయి నిన్న. ఎనీహౌ ప్రస్తున్న సిచ్యువేషన్లో షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తుంది. అంటే ప్రైస్ తగ్గుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే షార్ట్ బిల్డప్ అంటాం. ఓకే, ఎనీహౌ ఇక్కడ లాంగ్స్ అనేది ఓవరాల్గా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ఏ విధంగా పొజిషన్స్ ఉన్నాయనేది మనం చూసుకున్నట్టయితే లాంగ్స్ 43%, షార్ట్స్ 41%, ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్గా ఉంది. సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో 10%, సిగ్నిఫికెంట్ లాంగ్స్ ఏమో 5% అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఒక ఇండెసిసివ్గా అనిపిస్తుంది చూడండి. ఇక్కడ లాంగ్ సైడ్ షార్ట్ సైడ్ వన్ సైడ్ మ్యాచ్ లాగా అయితే లేదు. ఇది మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎఫ్ఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఏం చేశారు, స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్ పొజిషన్స్ను క్రియేట్ చేశారు, స్టాక్స్లోనేమో షార్ట్ పొజిషన్ క్రియేట్ చేశారు. ఇక ప్రొప్రైటరీ లెవెల్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే వీళ్ళు పెద్దగా యాక్టివ్ లేరు, బట్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా ఏంటంటే షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. క్లయింట్ లెవెల్ డేటా తీసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ బై చేశారు, స్టాక్ ఫీచర్స్ లాంగ్ తీసుకున్నారు, వీళ్ళు మాత్రం బుల్లిష్గా ఉన్నారు. ఇక డిఐఎస్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్ షార్ట్ చేశారు, స్టాక్ ఫీచర్ షార్ట్ చేశారు, బట్ స్టాక్స్ అయితే బై చేశారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ మళ్ళీ 5,062 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 3,620 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు, డిఐఎస్ బయర్స్గా ఉన్నారు. ఇక ఈరోజు సెన్సెక్స్ ఉంది కదా, దాని యొక్క లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఎనీహౌ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. ప్రస్తుతానికి సైడ్ వేస్ యాక్టివిటీ కనిపించింది నిన్న కూడా. 24,472 రెసిస్టెన్స్, 24,567 రెసిస్టెన్స్, సపోర్ట్ వచ్చేసరికి 24,340, 24,246 ఏది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 51,300 అప్రాక్సిమేట్గా, 51,491. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసరికి 51,743, 51,934 రెసిస్టెన్స్ లెవెల్స్. సెన్సెక్స్ చూద్దాం. సో 80,206 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 80,521 అండ్ 79,767, దాని తర్వాత 79,452 అనేది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది ప్రస్తుతానికైతే 4.46% నెగిటివ్గా ఉంది. ప్రస్తుతం అయితే కొద్దిగా ఆప్షన్ ప్రీమియమ్స్ తగ్గి ఉంటాయి అండ్ కూల్ ఆఫ్గా కూడా ఉంది ప్రస్తుతం మార్కెట్. ఇక డాలర్ ఇండెక్స్ అయితే కంటిన్యూస్ ర్యాలీ అండ్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ ఇది, అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ ఈరోజు స్లైడ్ బుల్లిష్గా ఉంది. నిన్నటి రోజునైతే స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. ఇక యుఎస్ మార్కెట్స్ అయితే కంటిన్యూస్గా 1, 2, 3, 4 రోజులు దగ్గర 3 to 4 days ర్యాలీ అనేది చేసింది. సో మనకి ట్రెండ్ లైన్ దగ్గరకు వస్తే ఏదన్నా మళ్ళీ అక్కడ నుంచి కూడా బౌన్స్ అనేది జరిగే అవకాశం ఉంది. ఏదైనా స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకోండి ఫ్రెండ్స్, ఇటువంటి టెక్నికల్గా మనకి ఏదైనా సపోర్ట్ ఉంటే అక్కడ లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి మనం బాయింగ్ అనేది చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇది యూఎస్ మార్కెట్స్ అనుకోండి. ఇక నిఫ్టీ బ్యాంక్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 2 days నుంచి కొంత రికవరీ అనేది కనిపిస్తుంది, బట్ అగ్రెసివ్గా అయితే పైకి వెళ్ళలేదు, ఇంకా కొంత బిల్డప్ అనేది కనిపిస్తుంది లాంగ్ సైడ్ అనేది. బట్ చూద్దాం ఈరోజు సెల్లర్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది. ఇక నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి 78.6 లెవెల్ దగ్గర రికవరీ అయితే చేస్తున్నారు. కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ కనిపిస్తుంది ఇక్కడ, బట్ కన్ఫర్మేషన్ అయితే లేదు. చూడండి, లాస్ట్ 2 days నుంచి కూడా పైకి వెళ్తే సెల్లింగ్, కిందకి వెళితే కూడా బాయింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతం ఓపెన్ అయింది, స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయింది ఫ్రెండ్స్. ఓకే, సో చూడండి ఇంత వీక్లో కూడా ఇంకా వీక్గా గ్యాప్ డౌన్ అయింది. ఇది 400, ఇది ఎంతలో క్లోజ్ అయింది, 462. ఇది ఓపెనింగ్ వచ్చేసరికి 438, అంటే ఒక 23 పాయింట్స్ దాకా గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది అనమాట. ఓకే, ఒకసారి నంబర్ చూద్దాం. 24,456 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి 5 పాయింట్లు నెగిటివ్గా ఉంది అంతే, అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉందనమాట. నిన్న ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడికి వచ్చింది, నిన్న ఎక్కడ క్లోజ్ అయింది అక్కడికి. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 24,452 దగ్గర ఉంది. సో ఒక 5 పాయింట్లు అనుకుందాం రఫ్గా. స్మాల్ బేస్డ్ ఆన్ ది గిఫ్ట్ నిఫ్టీ అయితే ఒక స్మాల్ గ్యాప్ డౌన్ కానీ, అది కూడా 10 నుంచి 20 పాయింట్లు, లేకపోతే స్మాల్ గ్యాప్ అప్ అనమాట. మనం అగ్రెసివ్గా అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, 10 to 20 పాయింట్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. జరిగే అవకాశం ఉంది. దీన్ని మనం ఫ్లాట్ ఓపెనింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్, ఇక కొన్ని స్టాక్స్ అయితే మనకి రెడార్లో ఉన్నాయి.
సో డిక్సన్ గురించి చదవండి ఫ్రెండ్స్. వీళ్ళు 5,000 కోట్ల నుంచి 4,000 కోట్ల దాకా రెవెన్యూ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాప్టాప్స్ చేయటం ద్వారా. అండ్ వీళ్ళకి హెచ్పి కానీ ఆసస్ ఆల్రెడీ టైఅప్ అయ్యారు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. ఓకే, ఎనీహౌ ఇక్కడ మొత్తం మీద స్టాక్స్ అనేది మనం చూస్తే ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, శ్రీరామ్ ప్రాపర్టీస్, హిక్సిగో, డిక్సన్ టెక్, సీంట్ అనేది మనం ఈరోజు వాచ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే న్యూస్లో ఉన్నాయి కాబట్టి. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్ ద్వారా షేర్ చేస్తాను. అయితే టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ స్టాక్స్ కానీ అటువంటి అప్డేట్స్ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. కొంత ఇండెసిషన్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఇండికేటర్స్ ప్రకారం కూడా మనకి అంత సెల్లింగ్ స్ట్రాంగ్గా కానీ బాయింగ్ స్ట్రాంగ్గా కానీ ఏం లేదు. ఇక్కడ డైలీలోనేమో సెల్ చూపిస్తుంది, మళ్ళీ 30 మినిట్స్ న్యూట్రల్ చూపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఇండెసిషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిఫ్టీలో మాత్రం కొంత వీక్నెస్ ఉంది, స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఏది డైలీ టైం ఫ్రేమ్లో బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అగైన్ మనకి గ్లోబల్గా మిక్స్డ్గా కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్ స్లైట్గా డేటా అయితే పాజిటివ్గా రియాక్ట్ అయినాయి, బట్ అక్కడ అగ్రెసివ్నెస్ అనేది కనిపించట్లేదు యుఎస్ మార్కెట్స్లో. ఓకే, ఎనీహౌ మన మార్కెట్స్ అయితే స్లైట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్, జస్ట్ 5-10 పాయింట్స్ అనుకుందాం సింపుల్గా. ప్రస్తుతం ఏంటంటే మనం అగ్రెసివ్ పొజిషన్స్ అయితే తీసుకోకూడదు, ఎందుకంటే సైడ్ వేస్లో ఉన్న మార్కెట్ డికే అనేది జరిగే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడర్స్. అన్లెస్ అంటిల్ ఏంటంటే మనకు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ జరిగితే అప్పుడు పార్టిసిపేట్ అనేది చేసుకోవడం ఉత్తమం. ప్రస్తుతం అయితే ఒక సైడ్ వేస్ యాక్టివేట్ అనేది దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుంటే మంచిది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. మన వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.